ఐటీ సెక్టార్కి ఆ ముగ్గురు శ్రీనాథ్, రాజశేఖర్ రెడ్డి, విద్యాసాగర్ వర్సిటీలో ఐటీ విద్య పెంచడంలో సక్సెస్. విశాఖ, తిరుపతిపై టాప్ కాన్సంట్రేషన్. ఏపీ ప్రభుత్వంలో నియమితులైన సలహాదారుల్లో కొన్ని శాఖలకు లెక్కలకు మించి సలహాదారులను నియమించారు. ఆయా శాఖల ఇంపార్టెన్స్ బట్టి ప్రభుత్వం అలా నియామకాలు చేసిందనే వాదన ఉంది. కీలకమైన ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఐటీ రంగానికి సంబంధించిన ముగ్గురు సలహాదారులను నియమించింది. వీరిలో శ్రీనాథ్ దేవిరెడ్డిని ఐటీ టెక్నికల్ విభాగం సలహాదారులుగా నియమించారు. ఈయనకు కేబినెట్ ర్యాంకు కూడా ఇచ్చారు. ఇక ఇదే విభాగంలో విద్యాసాగర్ రెడ్డిని కూడా ఐటీ టెక్నికల్ సలహాదారులుగా నియమించారు. అలాగే కె రాజశేఖర్ రెడ్డి ఐటీ పాలసీ విభాగానికి సలహాదారులుగా నియమించారు. వీరంతా రాష్ట్రంలో ఐటీ విభాగాన్ని పుంజుకునేలా చేయడంతో పాటు ఐటీలో పెట్టుబడులు సమీకరించాలనే లక్ష్యంగా నిర్ణయించారు. అదేవిధంగా ఐటీ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేయాలని తేల్చి చెప్పారు. అయితే గడిచిన 5 ఏళ్ల కాలంలో వీరేం చేశారనేది మాత్రం సందేహంగానే ఉంది. అయితే ప్రభుత్వ అంచనాలు వేరేగా ఉన్నాయి. ఐటీ అంటే కేవలం పెట్టుబడులు మాత్రమే కాదని, విద్యారంగంలోనూ సమూల మార్పుల దిశగా అడుగులు వేయడం దీని కిందికే వస్తుందని చెప్తుంది. ఇలా చూసుకుంటే పలు మొబైల్ అప్లికేషన్లు అభివృద్ధి చేయడంలోనూ, విశ్వవిద్యాలయాల్లో ఐటీ విద్యకు ప్రాధాన్యత పెంచడంలోనూ వీరు సక్సెస్ అయ్యారనేది ప్రభుత్వం చెప్తున్న వాదనగా ఉంది. ఈ విషయంలో వీరికి మంచి మార్కులే పడ్డాయన్న టాకే ఎక్కువగా వినిపిస్తుంది. అయితే వీరిలో ఏ ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చింది లేదు, తాము ఏం చేసింది చెప్పుకున్నది లేదు. మొత్తానికైతే ఈ ముగ్గురు మాత్రం ఐటీ సలహాదారులుగా నెలకు 3 లక్షల రూపాయల వేతనం తీసుకున్నారు. ప్రభుత్వ సౌకర్యాలను వాడుతున్నారు. విశాఖ, తిరుపతి ప్రాంతాల్లో వీరెక్కువగా మకాం వేసి కార్యకలాపాలు నిర్వహించడం గమనార్హం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.